ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఏపీడిఎస్సి ఎస్జిటి వెయిటేజ్ కనుక చెక్ చేసినట్లయితే తెలుగు వచ్చేసరికి 8 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసరికి 8 మార్క్స్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి 8 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్లోనే ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఈవీఎస్ కానీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ వచ్చేసరికి 8 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు మెథడాలజీ 4 మార్క్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 4 మార్క్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ త్రీ ట్రై మెథడ్స్ కలిపేసి 12 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సైకాలజీ 8 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 4 మార్క్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 8 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఓవరాల్ 80 మార్క్స్కి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఇంకా ఈ డిఎస్సి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మనం టెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఏంటంటే 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ 150 మార్క్స్కి వచ్చినటువంటి వాల్యూ అంటే మనకి గెయిన్ చేసినటువంటి స్కోర్ని 20% వెయిటేజ్ తీస్తారనమాట. ఈ 20% వచ్చినటువంటి స్కోర్కి ఈ 80% డిఎస్సిలో గెయిన్ చేసినటువంటి స్కోర్ని యాడ్ చేసి మన టోటల్ ఫైనల్ స్కోర్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది డిఎస్సి జరిగేటువంటి టోటల్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది బయట దొరికేటటువంటి మెటీరియల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, మీకు ఎక్స్టర్నల్ సోర్సెస్ కావాలంటే యూజ్ చేయండి, బట్ టెక్స్ట్ బుక్ అనేది మ్యాండేటరీ అనే విషయం మర్చిపోకండి. డిఎస్సి ఈజ్ ద బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ అని గుర్తుంచుకోండి. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి 3rd, 4th, 5th టెక్స్ట్ బుక్స్ని కూడా కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు, చదవరు, ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్స్లో నుంచే మొన్న రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ 2024లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఎక్కువగా స్ట్రెస్ చేశారు. అక్కడే ఎక్కువగా బిట్స్ అనేవి ఎక్కువగా పడ్డాయి. సో మీరు బిట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలి, మనకి వచ్చేటువంటి చిన్న చిన్న కంటెంట్ బిట్లే పోగొట్టుకోకుండా ఉండాలంటే టెక్స్ట్ బుక్స్ని 1కి 4-5 సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చిన్నవైనా పర్లేదు, అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th అయినా పర్లేదు. సెమిస్టర్స్ 3-4 సెమిస్టర్స్ 2-3 సెమిస్టర్స్ ఉన్నాయి ఎగ్జామ్కి. అంటే సిలబస్లో 2-3 సెమిస్టర్ బుక్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్నే చదవండి. 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామ్కి సిలబస్గా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ బుక్స్ని కంప్లీట్గా 1కి 4 సార్లు చదవండి, టైం మేనేజ్ చేసుకోండి. ఇంకా 2-3 మంత్స్లు ఉన్నాయి కాబట్టి, దగ్గరలోనే అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడం కోసం 1కి 10 సార్లు అయినా కానీ చదవండి, పర్వాలేదు. మనకి కంటెంట్ రావడం అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మీద టోటల్ గ్రిప్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లోనూ ఈసారి అప్లికేషన్ టైప్లోనే బిట్స్ ఉంటాయి. డిఎస్సి ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న విషయం అయితే కాదు, అప్లికేషన్లోనే బిట్స్ అడుగుతున్నారు కాబట్టి చాలా కన్ఫ్యూజన్గా ఇస్తున్నారనమాట బిట్స్ అనేవి. వాటిని చేయాలంటే వాటిని మనం ఆన్సర్ చేయగలగాలంటే మనకి ఒక కంటెంట్, ఒక పాయింట్ దగ్గర మనకి ఫుల్ కమాండ్ అనేది, ఒక సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ దగ్గర ఫుల్ కమాండ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో మీరందరూ ఏం చేస్తూ ఉంటారంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్. ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసరికి చదివిందానే మళ్ళీ రిపీట్ చేసి చదవండి. ఈరోజు ఒక టాపిక్ని చదువుతున్నట్లయితే నిన్న చదివినటువంటి టాపిక్ని కూడా కంటిన్యూ చేసి ఓవరాల్గా ఒకసారి చదివి ఈరోజు టాపిక్ని దాంతోపాటు కంటిన్యూ చేస్తే బెటర్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నిన్న చదివిన దాన్ని రివైండ్ చేసినట్లు ఉంటుంది, ఇప్పుడు చదివిన దానికి కంటిన్యూషన్ చేస్తున్నట్లు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం చదివినటువంటి టాపిక్స్ని మర్చిపోము. సో ఎస్జిటి ఆస్పిరెంట్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.